ఇవాళ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇవాళ తమ్మునేళ్ళు పెట్టి అక్కడ ఒక ఎలక్ట్రాల్ పెట్టి దాన్ని మొత్తం కూడా నీరుగార్చే ప్రయత్నం చేసి రాష్ట్రాలపైన కూడా భారం వేసే పరిస్థితి కనపడతా ఉంది. 1/3లో ఇవాళ మహిళలకు కూడా జాతీయ ఉపాధి హామీ పథకంలో ఆనాడు కొనసాగిస్తే ఈరోజు 60-40 లాగా చేసి రాష్ట్రాలకు భారాన్ని కేటాయించి ఈ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం కొనసాగుతుంది. ఏది ఏమైనా మహాత్ముడి పేరు కొనసాగాలి. ఇవాళ కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని తక్షణం రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చింది గాంధీ. ఈ దేశ ప్రజలకు గాంధేయ మార్గంలో అహింస మార్గంలో దేశ ప్రజలను అనేక ఉన్నటువంటి శాంతి మార్గంలో కొనసాగినటువంటి గొప్ప మహాత్ముని పేరు తొలగించిన వెంటనే ఇవాళ ఆర్ఎస్ఎస్ భావజాలం ఈ దేశంలో ఉండాలంటే హిందూగా ఉండాలి, హిందుత్వం ఉండాలని ప్రతి పౌరుడి మీద బలవంతంగా హిందుత్వవాదాన్ని రుద్దుతూ ఉన్నారు. ఇది సరైంది కాదు. మోదీ నిర్ణయం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తక్షణం రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే గాంధేయవాదులు ఈ దేశంలో మొత్తం కూడా స్వాతంత్ర పోరాట తరహాలో ఈ గాంధీ ఉన్నటువంటి మహాత్ముని పేరు కొనసాగించేంత వరకు కాంగ్రెస్ పార్టీగా పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తాం.